కాలజ్ఞానం ద్వారా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కొన్ని వేల సంవత్సరాల కిందటే తాళపత్ర గ్రంథాలు లెక్కించిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఆలయ అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణ తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలులోని మఠం బజార్లో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి ఆరాధన ఉత్సవాలు ఆలయ అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణ, ధర్మపత్ని వెంకటలచ్చమ్మ, కుమార్తె సువర్ణ, మనవడు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారి మేలుకొల్పు పాటలతో ప్రారంభించి మధ్యాహ్నం స్వామి భజన పాటతో అలంకరించారు. ఇతర ఆలయాల నుంచి వచ్చిన ఆలయమత గురువులు బ్రహ్మగారి విశిష్టతను వివరించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా పసుపులేటి వెంకటరమణ మాట్లాడుతూ కాలజ్ఞానాన్ని బోధించిన తత్వవేత్త, మార్గదర్శకుడు, సాత్వికుడు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అందరికీ ఆరాధ్య దైవమని, అలాంటి ఆయన పేరు మీద దేవాలయాన్ని నిర్మించి నిత్యం పూజలు నిర్వహించి ఆరాధన ఉత్సవాలు నిర్వహించడం మా కుటుంబ సభ్యులకు దక్కిన పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ రోజు రాత్రి 3 గ్రామాల వారిచే భజన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పూజారి గంగోజు వీరాచారి, ఇతర పూజారులు, భక్తులు, ఆలయ కమిటీ వారు ఇతరులు పాల్గొన్నారు. వైశాఖ శుద్ధ దశమి ఆదివారం శ్రీ విరాట్ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బ్రహ్మగారి మఠం కొమరోలు నుండి వేసిన శ్రీ విరాట్ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవం వైభవంగా జరిగింది. ఆ మహానుభావుడు చెప్పిన చరిత్రలో పట్టపగులే చుక్కలు వస్తాయి, చుక్కలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితిలో అన్నమో రామచంద్ర అన్న దిక్కులేరే అన్న సందర్భాల్లో ఆయన రాసిన కాలజ్ఞానం నీళ్లు లేక అల్లాడతారు, భూకంపాలు వస్తాయని చెప్తే ఎప్పుడో వస్తాయని మనం అనుకున్నాం. ఇప్పుడు యుద్ధం, అమెరికా, ఇరాన్, రష్యా యుద్ధాలలో అన్నమో రామచంద్ర నీళ్లు అంటూ చెప్పిన బ్రహ్మంగారి జీవిత చరిత్ర మన కళ్ళ ముందే చూస్తున్నాం. ఏ జన్మలో చూస్తామన్నామో మనకు తెలియదు అనుకున్నాం. మన కళ్ళ ముందే అన్నమో రామచంద్రాన్ని అల్లా అల్లా అంటూ చనిపోతుంటే మన కళ్ళ ముందే చూస్తున్నాం. హైదరాబాద్లో మూసీ నదిలో అల్లకలం జరిగే హైదరాబాదు ఎంతో అల్లకలం జరుగుతుందని మహానుభావుడు కాలజ్ఞానం రాశాడు. ముందు చూపుతో ఈశాన్యంలో ముసలం పుట్టిపోతానని కరోనా వచ్చి ఎన్నో చరిత్ర సృష్టించిన మహానుభావుడు విరాట్ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అటువంటి స్వాముల వారిని చెప్పిన చరిత్ర ఇప్పటికీ రాబోయే తరంలో కూడా 3వ యుద్ధం కూడా జరుగుతుందని చెప్పి చరిత్ర రాసి పెట్టాడు. అటువంటి చరిత్ర కలిగిన మహానుభావుడి చరిత్ర జరుపుకోవడం ఈరోజు, పైగా ప్రత్యేకంగా ఇదే ఆదివారం 12:30 ఆదివారమే ఆయన సమాధిలోకి ప్రవేశించిన సమయం. ఆ రోజు రావడము మనమందరము చేసుకున్న పుణ్యం. ఆ పుణ్యం రోజు, పుణ్యదినంలో మనమందరము ఇదే బ్రహ్మంగారి ఊళ్ళో మనమందరము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ పుణ్యం ప్రతి ఒక్కరు కలిసి వచ్చి మన జన్మ సుకృతమైందని మనందరం భావన. ఆ మహానుభావుని ఆశీస్సులతో ఎల్లవేళలా ఆ స్వామివారి కరుణ కటాక్షంతో ముందుకు సాగుతున్నాం. ఇంకా రాబోయే కాలంలో ఎన్నెన్నో వింతలు, పిల్లలు నమ్ముకునే రోజులు వస్తాయన్నాడు. పిల్లలు మా తల్లులు అమ్ముతుంటారు, తండ్రులు అమ్ముతుంటారు, భార్యను పిల్లలు నరుక్కుంటారు, భార్యలు భర్తలు నరుక్కుంటూ కళ్ళ ముందే చూస్తున్నాం. మనం ఎన్నెన్నో స్త్రీలు చెడిపోయి ఎన్నో రోడ్ల మీద పడతారు, కళ్ళ ముందే చూస్తున్నాం. ఎప్పుడో అనుకున్న సందర్భాలు ఇప్పుడు 7 మందికి ఒక్క మగవాడు కావాలంట, 7 ఊర్లు ఒక్క ఊరు కావాలి. ఆయన రాసిన కాలజ్ఞానం ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ మగవాళ్ళు తక్కువ. రాబోయే కాలంలో కూడా ఆ మహానుభావుడు రాసిన చరిత్ర, తిరగరాసే చరిత్ర ఎవరికి తరము కాదు. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ పరిశోధన గురించి చెప్తే జరగబోయే వర్తమాన కాలం అని చెప్పిన మహానుభావుడు శ్రీ విరాట్ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. చరిత్రలో ప్రతి ఒక్కరు ఈ చిన్న విషయం జరిగిందంటే బ్రహ్మంగారు చెప్పారు, చరిత్ర మారుమవుతున్న పేరు ఏదంటే శ్రీ విరాట్ పొదులూరి వీరబ్రహ్మంగారి చరిత్ర. అటువంటి చరిత్రలో మా నాన్నగారు పసుపేటి సుబ్బరాయుడు ఈ గుడి కట్టడం, మా తల్లి పసుపేటి సుబ్బమ్మ కట్టడం, అక్కపల్లె వారు, ఇట్లా గోవర్వల్ల వారు, మా నాయన ప్రథమ శిష్యులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. వీళ్ళందరూ రావడం మాకెంతో ఉత్సాహం. వాళ్ళ ఆనందమే మా ఆనందం, మా ఆనందమే ఆయన బ్రహ్మానందంతో ముందుకు సాగి మేమందరం పోవాలని, ఆ బ్రహ్మంగారి కరుణ కటాక్ష ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, దేశము చల్లగా ఉండాలని, పచ్చని పైరుతో కలకలలాడుతూ భారతదేశం అంతా ఎప్పుడు చిరునవ్వులతో ఉండాలని ఆ బ్రహ్మంగారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శుభం. దీర్ఘాయుష్మాన్ భవ. మార్కాపురం జిల్లా త్రిపుర